సుకుమారుడు ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. అది ప్రేమ కావాలి అంటే మేము ముందుకు రావడం, ఆ తర్వాత లవ్లీగా మీ అభిమానం కోసం మళ్ళీ వచ్చాడు. ఈరోజు సుకుమారుడుగా 3వ సినిమా. అనూప్ అండ్ ఆది ద హ్యాట్రిక్ కాంబినేషన్. సో ప్రేమ కావాలికి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అనూప్, అలాగే లవ్లీకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈరోజు సుకుమారుడు కూడా మ్యూజిక్ ఆల్బమ్స్లో ఈరోజు టాప్ 5 సాంగ్స్లో సుకుమారుడు సాంగ్ నీలాకాశంలో ఈజ్ రాకింగ్. సో కంగ్రాట్స్ అనూప్. సో ఈ శుభ సందర్భంలో ఆది అదృష్టం ఏంటంటే, చిన్నప్పుడు నేను కలికాలం అనే సినిమా చేశాను జయసుధ గారిది. ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్కి షూటింగ్ హడావుడి వల్ల నేను ఎక్కడో వైజాగ్లో ఉండడం, అది చెన్నైలో జరగడం, ఆ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు రావడం. ఆదికి అప్పుడు ఐ థింక్ 4-5 ఇయర్స్ ఉంటుందేమో. మా అమ్మ అందరితో చాలా అభిమానంగా ఉంటారు, ఆత్మీయంగా ఉంటారు, ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీతో. మొన్న అరవింద్ గారితో కూడా మాట్లాడుతుంటే అరవింద్ గారు అన్నారు, అమ్మ అప్పుడప్పుడు నా ఇంటికి వచ్చేది, ఎందుకు వచ్చావమ్మా అంటే ఓన్లీ నేను చూడాలని అనిపించింది బాబు, అందుకుని వచ్చాను అని మా అమ్మ అందరితోనూ ఆత్మీయంగా ఉండేవారు. ఆ రోజు మెగాస్టార్ చిరంజీవి గారిని మా సాయి రాలేదు, సాయి అబ్బాయి వచ్చాడు, వాడికి మీ చేతుల మీదుగా షీల్డ్ ఇస్తే బాగుంటుంది అని అడగడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఆ ఫోటో తీసుకొచ్చి మీ అందరికీ చూపించాలనుకున్నాను. ఆదిని ఎత్తుకుని చిరంజీవి గారు నా మెమెంటో ఆదికి ఇవ్వడం జరిగింది ఆ రోజు 100 డేస్ ఫంక్షన్లో. సో ఆది డ్యాన్స్ బాగా చేస్తాడు అంటే అన్నయ్య ఎత్తుకున్న తర్వాత ఇంకా డ్యాన్స్ బాగా చేయకపోతే ఎలాగా. సో అక్కడి నుంచి మొదలైన వాడి ప్రస్థానం ప్రేమ కావాలికి అన్నయ్య, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ వచ్చి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా, సీనియర్ ఆర్టిస్టులు అందరూ కృష్ణ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి వాడిని ఆశీర్వదించారు. అలాగే లవ్లీకి మన బిఏ రాజు గారు, అది వెంకట గారి ఆశీర్వాదంతో అభిమానంతో ఆ సినిమా అలా మొదలయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బిఏ రాజు గారు, బీజేఈ గారు ఒక మంచి కథ చేసి ఒక సీనియర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్తో వాడి కాంబినేషన్, అట్ ది సేమ్ టైం ఆ సినిమా 100 డేస్ అవ్వడం, దానికి నాగార్జున గారు, మహేష్ బాబు వీళ్ళందరూ రావడం, అలా రామ్ చరణ్ ఫంక్షన్స్ 100 డేస్కి వాటికి రావడం, ఇలా ఇండస్ట్రీ అందరూ ఆదిని తనవాడిగా ప్రేమిస్తూ అభిమానిస్తూ మీ అందరి ఆశీర్వాదంతో, అఖిలాంధ్ర ప్రేక్షకుల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్న ఆదిని ఈరోజు విష్ చేయడానికి మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రావడం చాలా ఆనందంగా ఉంది. అనూప్ ప్రేమ కావాలి, ఈస్క్, పూలరంగడు, లవ్లీ, గుండె జారి గల్లంతయింది, వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ అన్ని ఆడియోలు సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. ఇవాళ ప్లాటినం డిస్క్ ఫంక్షన్, ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా ముందు అనూప్నే మాట్లాడుకుంటాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత సుకుమారుడు, ఆదిది నాది 3rd ఫిలిం, అండ్ ఇది కూడా ప్లాటినం డిస్క్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ I thank Adi for all the cooperation, and I'm very happy today because నా ఫేవరెట్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్లాటినం డిస్క్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఫ్రమ్ ఆర్య అతని ఫిలిమ్స్ అన్నీ నేను చూశాను, సూపర్ ఎఫర్ట్, అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సూపర్ సార్, టాప్ లేచిపోతే సాంగ్ స్టెప్సే కానీ ఇట్స్ అమేజింగ్. And thank you very much for coming, and I thank all the crew members, director garu Ashok garu, Nisha and Adi, editor and Praveen garu and dance master, everyone in the crew, and ఇది total team effort andi. రేపు film release అవబోతుంది. I hope everyone likes this film and మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you very much. Everyone, thank you so much for being here. Thanks, Bunny, for gracing us with your presence. Congratulations, Anup. Fantastic music, as always. We don't have words enough to express how
great a job you've done. And congratulations to the entire team. Thank you. సుకుమారుడు ట్రిపుల్ ప్లాటినం డిస్క్రిప్షన్. ఈ ఆడియో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ అవ్వడం కారణం అనూప్ రూబెన్స్. మమ్మల్ని అందరినీ, మా యూనిట్ని అందరినీ తీసుకొచ్చిన అల్లు అర్జున్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ సినిమా రేపు 10వ తారీఖున విడుదలవుతుంది. ఎంటైర్ ఓవర్సీస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్ అండ్ అన్ని కేంద్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం సినిమాని. ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రజలకి అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా గ్యారంటీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది. మంచి కథ, సాంగ్స్ అల్టిమేట్గా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ కానీ, ఆది కానీ, అది పర్ఫార్మెన్స్ వైజ్గా ఇప్పుడు అన్ని సినిమాల కంటే, ఆయన ముందు చూసిన 2 సినిమాల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా పర్ఫార్మెన్స్ వచ్చి చాలా సెటిల్డ్గా ఉంటుంది అండ్ నీట్, అంటే ఇంతకుముందు చేసిన సినిమాలాగా ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. చాలా బాగా చేశాడు అది. నేను రెస్ట్లెస్ అన్నీ చూసినప్పుడు తెలిసింది, చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. మంచి పర్ఫార్మెన్స్, మంచి పేరు వస్తుంది ఈ సినిమాకి. అట్లాగే మా బ్యానర్లో చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాను. తీసుకోవడానికి చేయి ఉంటే చాలట, కానీ ఇవ్వడానికి మనసు ఉండాలి. అంత పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అర్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ట్రిపుల్ ప్లాటినం డిస్క్ అంటే పాటలు ఎంత రీచ్ అవుతానో, అంటే పాటలకి పెట్టింది పేరు బన్నీ గారు. సో మా సాంగ్స్ అంత జనానికి దగ్గరగా వెళ్ళాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ పెట్టడం జరుగుతుంది సార్. మే 10న మీ అందరికీ, అంటే రేపు మార్నింగ్ మీ అందరికీ సుకుమారుడు మిమ్మల్ని అందరినీ అలరించబోతున్నాడు. మంచి పాటలతోటి, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, కథ కూడా బాగుంది అన్నారు. మంచి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాం. మీరు ఖచ్చితంగా దీవిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సుకుమారుడు ఆడియో అన్ని సాంగ్స్లో కూడా సుకుమారుడు టైటిల్ సాంగ్ చాలా ఎక్స్ట్రాగా వచ్చింది. మాస్ క్లాస్ అన్నిటికీ, అన్ని వర్గాలకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే నీలాకాశం సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. 2 సాంగ్స్ నాకు చాలా ఎక్స్ట్రాగా వచ్చింది. ఈ మొత్తం సాంగ్స్లో 3 సాంగ్స్ చాలా ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఇది అనూప్ రూబెన్స్ గుండె జారగలంత అయింది, ప్రేమ కావాలి, లవ్లీ, ఈ 3 చిత్రాలు హిట్ అయింది. ఇష్క్ కూడా దాంతోపాటు హిట్ అయింది. ఈ 4 సినిమాలు బాగా హిట్ అయింది. ఈ సినిమా కూడా ఆడియో పరంగా బాగా హిట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా బాగా నడుస్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను రాయమండ్రిలో లక్కీ ఫిల్మ్స్ ఆఫీస్ పెట్టినప్పుడు మా ఊళ్ళో మహాశివుడు అని చెప్పి అల్లు అరవింద్ గారు ఫస్ట్ టైం ఆయన మీట్ అయ్యాను. నేను మా ఆఫీస్కి రోజు వచ్చి, అప్పుడు ఇప్పుడులాగా ఫోన్స్ ఏం లేవు, డైలీ రాయశ్రీ గారు, చలం గారు, అరవింద్ గారు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు. అటువంటిది ఈ రోజున మా అబ్బాయి ఫస్ట్ సినిమాగా వేణు నిర్మాతగా ఈ సుకుమారుడి సినిమా చేయడం జరుగుతుంటే, అల్లు అర్జున్ గారు ఈ సినిమాకి వచ్చి ఒక స్పెషల్ అట్రాక్షన్, ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్కి ఒక స్పెషల్ అట్రాక్షన్గా రావడం జరిగింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా అన్ని వర్గాలకి, క్లాస్, మాస్ అన్ని వర్గాలకు కూడా ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని, ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుస్తూ నేను ఇంతటితో సమర్పిస్తున్నాను. అలాగే మిత్రులు సాయి కుమార్ గారి అబ్బాయి ఆదికి ఆల్ ది బెస్ట్. అండ్ ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మా బన్నీ గారికి, వారి కాంబినేషన్లో మా ఆదిత్య మ్యూజిక్లో అన్నీ హిట్సే. ఈ విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అనూప్ నా అనుబంధం ఏంటంటే 20 ఏళ్ల పరిచయం. అదే వెరీ గుడ్, క్రియేటివ్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కర్. మరో ఆంధ్ర రెహమాన్ అయిపోతాడని అనుకుంటాను నేను. ఆల్ ది బెస్ట్ అనూప్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. బన్నీ గారికి ఒకే ఒక కాల్ చేశాను, అన్నయ్య అలాగా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మీరు తప్పకుండా రావాలని. ఇమ్మీడియట్గా ఐఎమ్ దేర్ ఫర్ యూ, నేను వస్తున్నాను అని చెప్పడం జరిగింది. సో బన్నీ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అని. కానీ చిరంజీవి గారు, దాని తర్వాత బన్నీ గారు, దాని తర్వాత అలాగే బన్నీ ట్రెండ్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఆర్య అలాగా ఎన్నో సినిమాలు. మొన్న కూడా ఒక సాంగ్ చూపించారు నాకు, 2 అమ్మాయిలతో, ఫస్ట్ సాంగ్. నేను సాంగ్ చూడడం జరిగింది. బన్నీ గారి ఫ్యాన్స్ కదా పండగే, సూపర్గా చేశారు ఆ సాంగ్. సో తప్పకుండా మళ్ళీ
ఇద్దరం వాళ్ళతో డ్యాన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది. అనూప్ సుకుమారుడు సాంగ్స్ నాకు ఇవ్వడం జరిగింది. అండ్ అనూప్ మా కాంబినేషన్లో థర్డ్ ఫిలిం. అండ్ తను చాలా కొత్తగా చెప్పక్కర్లేదు, నేను చాలా అద్భుతంగా చేశాడు సాంగ్స్. ఆల్రెడీ సాంగ్స్ చాలా పెద్ద హిట్. సో అనూప్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, రేపు రిలీజ్ అవుతుంది May 10th ఈ సినిమా. సో టెన్షన్గా ఉంది. సో నాకు మీ ఆదరణ ఆశీర్వాదం కావాలి. అశోక్ గారు కథ, అలానే కేవీ గారు ప్రొడ్యూసర్స్ చాలా బాగా నిర్మించారు ఈ సినిమాని. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవుతున్న ఒక నమ్మకం నాకు ఉంది. అండ్ నాకు మీ బ్లెస్సింగ్స్, ఆదరణ ఎప్పుడు ఉండాలి. సో ప్రెస్కి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అగైన్ థ్యాంక్ బన్నీ అండ్ ఆబ్వియస్లీ నిషా కూడా చాలా బాగా చేసింది. సో థ్యాంక్ యూ మచ్. నా మొదటి సినిమా అంటే నేను 100 ఏళ్ల సినిమా వైభవం ఈ సంవత్సరం. ఈ 100 ఏళ్ల సినిమా వైభవంలో మా ఫ్యామిలీది ఒక 50 ఏళ్ల ప్రస్థానం. సో నాన్నగారు 1954లో ఇండస్ట్రీకి వచ్చారు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ 59 నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో అమ్మగారు మీ అందరికీ తెలుసు, షీ వాజ్ అన్ యాక్ట్రెస్. సో రవిశంకర్ వాడు ఈరోజు బిజీగా ఉన్నాడు, అయ్యప్ప డైరెక్టర్ అయ్యాడు. సో నేను నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. సో వీటి మధ్యలో నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్ళి 1974. సో ఆ సినిమాలో నేను ఊర్వశి శారద గారితో యాక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆది అదృష్టం, అలాంటి సీనియర్ మోస్ట్ ఒక నేషనల్ అవార్డు విన్నర్, ఒక వండర్ఫుల్ యాక్ట్రెస్ ఈరోజు శారద గారితో వాడు యాక్ట్ చేయడం. నాకు సత్యనారాయణ గారు చెప్పారు శారద గారితో ధీటుగా చేశాడని. ధీటుగా చేయడం కాదు, వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో వాళ్ళు మొన్న శారద గారు డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేశారు, చాలా బాగా చేశాడయ్యా అని. ఇప్పుడు మన అశోక్ చెప్తున్నాడు మెడ్రాస్ నుంచి ఫోన్ చేసి ఈ ప్లాటినం డిస్క్ విషెస్ చెప్తూ మీ అందరికీ కూడా ఆవిడ అభినందనలు తెలియజేయమన్నారని. అలాగే స్వీట్ అండ్ షార్ట్ అండ్ ఏ బ్యూటిఫుల్ రోల్ సూపర్ స్టార్ కృష్ణ గారు. సో కృష్ణ గారు ఇందులో చేయడం మళ్ళీ అది ఆది అదృష్టం. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, వాళ్ళిద్దరితో యాక్ట్ చేయడం. అలాగే ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ ప్రతి ఆర్టిస్ట్కి ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ దొరకడం చాలా కష్టం. నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత నాకు పోలీస్ స్టోరీ దొరికింది. ఆదికి 3వ సినిమానే చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం వాడు అదృష్టం. సో నేను ఇంకా ఏమి చూడలేదు, సాంగ్స్ వరకే చూశాను. సినిమా రేపు మీతో పాటు నేను థియేటర్లో చూస్తాను. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఎందుకంటే చిరంజీవి గారి స్టెప్స్ అవ్వండి, వాడికి ఇన్స్పిరేషన్ అవ్వనివ్వండి. మైసభ డైలాగ్ చెప్పాను అంటున్నాడు, అది ఎంత బాగా చెప్పాడో రేపు చూడాలి నేను. అది తెలుగు వివిధ పలఫరానత శాఖ శిఖా తరువుర విరాజితంబు అన్న డైలాగ్ చెప్పాడు. నేను ఇంకా చూడలేదు. సో అటు డ్యాన్స్లు కానీ ఫైట్స్ కానీ ఫస్ట్ టైం కన్నడ ఇండస్ట్రీలో ఈజ్ రాకింగ్ రైట్ నౌ రవివర్మ అని తను ఫైట్స్ కంపోజ్ చేయడం జరిగింది. సాయి కుమార్ గారు చెప్పినట్టు వీఆర్ ఆల్ లైక్ అ ఫ్యామిలీ. ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చేప్పుడు డెఫినెట్లీ ఎస్పెషలీ ఈ ఆడియో ఫంక్షన్లో నాకు అందరూ తెలిసిన వాళ్ళే. సాయి కుమార్ గారు కానీ, అశోక్ గారు కానీ, నిషా కానీ, అనూప్ కానీ, ఆది కానీ, వీళ్ళందరితో నాకు పర్సనల్ ర్యాపో ఉంది. ఇవాళ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ కాబట్టి ఐ లైక్ టు కంగ్రాచులేట్ అనూప్ ఫస్ట్. అనూప్ కంగ్రాచులేషన్స్. ఈ మధ్య ఎరగొట్టేస్తున్నావు ఇష్క్, దాని తర్వాత గుండె జరగలుగుతుంది, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం మీరు చాలా బాగా చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ అనూప్తో పని చేయాలని. నాకే కాదు, ఇప్పుడు నేను పూరి జగన్నాథ్ గారు పని చేస్తున్నాం అనుకుంటూనే ఉంటాం. అనూప్ ఇస్ సో టాలెంటెడ్ సార్, మన లాంటి వాళ్ళు ఎవరిని ఒక్కరు అలా పట్టుకు ఒక్కసారి చేయి పైకి లాగితే హీ కెన్ గో టు బిగ్గర్ హైట్స్ అని చాలా మంది డైరెక్టర్స్, చాలా మంది హీరోస్ అనుకున్నారు. అనూప్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఐ థింక్ యూ విల్ షిఫ్ట్ గేర్ వెరీ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ I hope every audio takes you up and up. And coming to Kajal, sisters, Nisha. Relax. I know you're Nisha now. You're not anymore Kajal's sister. Nisha. Kajal to నేను మగధీర తీసాం, నేను ఆర్య 2 చేశాను. అండ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్స్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నేను అన్డౌటెడ్గా కాజల్ అనే చెప్తాను. సో అలాంటి నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లెల సినిమా. So Anisha, you've created an identity for yourself. All the best. You rock. And Ashok garu సినిమాలు నేను చూశాను. అండ్ నాకు నిజంగా ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన మాట తీరు నాకు చాలా చాలా ఇష్టం. చాలా స్వచ్ఛమైన తెలుగు, ఒక నిజంగా మంచి మనిషి అనే ఒక వార్మ్త్ ఉంటుంది. అశోక్ గారు, ఐ రియలీ విష్ మీరు మంచి సినిమాలు తీస్తున్నారు. మీకంటూ ఒక పర్టికులర్ ఆడియన్స్, ఒక పర్టికులర్ పీపుల్, ఒక ఫాలోయింగ్ ఉంది. ఐ హోప్ మీరు you keep that up and you grow more. All the best, Ashok garu.
అండ్ మా తమ్ముడు చాలా ఇష్టమైన డైరెక్టర్ అయినా అండ్ ప్రొడ్యూసర్గా సార్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ప్రొడ్యూసర్గా అబ్బాయిగా ఐ నో వాట్ ఇట్ ఈస్. రేపు రిలీజ్ ఉంది, ఇవాళ సినిమా ఎంత టెన్షన్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అండ్ సాయి కుమార్ గారు, ఈ అబ్బాయి ఫస్ట్ సినిమా అప్పుడు నేను రాలేదు, అందరు హీరోలు వచ్చారు కానీ నేను మాత్రం రాలేదు, అప్పుడు నేను ఊర్లో లేను. ఇన్ని కారణాలు ఉండొచ్చు, ఫ్రాంక్గా టు రెస్పెక్ట్, ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి. ఇన్ని కారణాలు ఉండొచ్చు నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను, కానీ నిజంగా మనస్ఫూర్తిగా నేను ఈ ఆడియో ఫంక్షన్కి వస్తాను ఒకటే కాదు. ద ఫస్ట్ అండ్ 100 రీజన్స్ తీసుకుంటే ఆ 100 రీజన్స్ ఒకే రీజన్, ఒకటే కారణం. నేను కేవలం ఇక్కడ ఆది కోసం వచ్చాను, దేనికోసం కాదు. అంటే నేను ఆదిది నిజం చెప్తాను, ఈసారి నేను ఇప్పటివరకు ఆదిది ఫుల్ ఫిల్మ్ ఇది చూడలేదు. అండ్ ఫస్ట్ సినిమా నేను చూశాను, కొంత క్లిప్స్ చూశాను, సెకండ్ సినిమా కొన్ని క్లిప్స్ చూశాను, ఆ తర్వాత ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నాను, పాటలు చూస్తున్నాను. నేను ఇక్కడ వచ్చింది కేవలం ఒకే ఒక రీజన్కి వచ్చాను. సాయి కుమార్ గారు అబ్బాయి అంటే నేను ఫస్ట్ సినిమాకి వచ్చి ఉండాల్సింది, కానీ ఇవాళ నేను 3వ సినిమాకి వస్తున్నానంటే హీఈ్ నాట్ సాయి కుమార్ గారు అబ్బాయి ఎనీమోర్, ఈజ్ ఆది, ఈజ్ అన్ ఇండివిజువల్. అండ్ ఇవాళ ఎందుకు నేను పర్టికులర్గా ఈ ఫంక్షన్కి వచ్చి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఫుల్ సినిమా చూడపోయినా, ఏ ట్రైలర్ చూసినా, ఏది చూసినా, ఏ క్లిప్ చూసినా నేను ఆగి 2 నిమిషాలు చూస్తున్నాను. ఎందుకంటే నాట్ దట్ వేరే ఇన్సల్ట్ చేద్దామో కాదు, కానీ నాకు ఎందుకో ఉన్న అందరు బంచ్లో నాకు అన్నిటికంటే ఆది చాలా నచ్చాడు. నాకున్న యంగ్ హీరోస్ అందరిలో నాకు పర్టికులర్గా నాకు ఎవరైనా నచ్చితే వాళ్ళు డెఫినెట్లీ పైకి వస్తారు. నాకు ఆది చాలా నచ్చాడు, నాకే కాదు నాతో పాటు చూసే చాలామందికి ఆది అంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. నిజంగా కష్టపడతాడు, నాకు కష్టపడేవాళ్ళంటే చాలా ఇష్టం. తను చూస్తే తన డ్యాన్స్ కానీ, తన ఫైట్ కానీ, ఒక సింపుల్ డ్యాన్స్ లేని సాంగ్లో కూడా తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన అందంగా ఉన్న విధానం కానీ, తన హెయిర్ కానీ, తన మేకప్ కానీ, తను ప్రజెంట్ చేసుకున్న తన ప్రజెంట్ చేసుకున్న విధానం ఎంత కష్టమో బయటకు తెలియదు. బయటకు చూసినప్పుడు నార్మల్గానే ఉంటుంది, కానీ అది తను ఎంత కష్టపడుతున్నాడో నేను చూసి చెప్పగలను ఒక హీరోగా. సో తను నిజంగా చాలా కష్టపడుతున్నారు. ఇతను కష్టం కోసం తన సినిమా ఆడాలి, ఇలాంటి కష్టపడే వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇవాళ నాకు ఇబ్బంది అయినా కూడా నేను వచ్చి తన కోసం సపోర్ట్ చేయాలని ఒక్క రీజన్కి వచ్చాను నిజంగా. లేదంటే ఇంత ఇబ్బంది పరిస్థితుల్లో నేను వచ్చే ఛాన్స్ లేదు. కేవలం తన మీద ప్రేమ కోసం వచ్చాను. ఇంత ప్యాషనెట్ యాక్టర్ని ప్రమోట్ చేయాలి అని ఒకే ఒక రీజన్ కోసం వచ్చాను, మోర్ దెన్ ఎనీథింగ్. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్పిన మాట. అది ఐ రియలీ లైక్ ద వే యూ హార్డ్ వర్క్. నువ్వు ఇలాగే కష్టపడాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా అది ఒక్కటే రీజన్, కేవలం నిజంగా ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్ నేను వస్తానికి అది ఒక్కటే రీజన్. ఐ జస్ట్ వాంట్ ప్రమోట్ యూ. రేపు తన సినిమా రిలీజ్ అవుతుంది. నాకు నిజంగా తమ్ముడికి ఈక్వల్ అంటాడు. నాకు అంత పరిచయం కూడా లేదు తన, నిజం చెప్తున్నాను. నేను తను హార్డ్లీ 3-4 టైమ్స్ కలిసి ఉంటాను, నాకు అంత పరిచయం కూడా లేదు. కానీ తన సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు రిలీజ్ జనాలు చూసి తను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫీలింగ్ ఏంటంటే ఏదో ఒక ఫిలిం తనది క్లిక్ అవుతుంది, చాలా పెద్ద రేంజ్కి వెళ్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ రియలీ వాంట్ టు సీ యూ యాజ్ అ వెరీ 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 బిగ్ స్టార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ఎగ్జాంపుల్, మొన్న నా బర్త్డేకి సరదాగా ఫిలిం పీపుల్ అందరూ వస్తూ ఉంటే ఒక సాంగ్ ప్లే చేశాను 2 అమ్మాయిలతో. బాగుంటుంది కదా సరదాగా, ఎవరు చూడండి, సినిమా రిలీజ్ అవ్వలేదు, చూస్తాను బాగుంటుంది, సాంగ్ ప్లే చేశాను. చాలామంది ఉన్నారు, చాలామంది సాంగ్స్ వన్స్ మోర్ అడిగారు. ఆది అక్కడ నుంచుని సాంగ్ చూసేంతసేపు నేను అంతనే చూస్తున్నాను, ఆది ఒక్కడనే చూస్తున్నాను. నేను సాంగ్ చూసేంత కళ్ళు రెప్ప ఆరపకుండా ఇది ఇలా చేశారా, ఇది అలా చేశారా అని తను చూసుకుంటూ ఉన్నాడు. అంటే తన ఇంట్రెస్ట్ నాకు కనపడుతుంది. సాంగ్ అయిపోయిన వెంటనే 3 సార్లు అడిగాను నన్ను, అనే ఒకసారి మళ్ళీ సాంగ్ వేయచ్చురా, అన్నీ ఒకసారి మళ్ళీ సాంగ్ వేయచ్చురా, మళ్ళీ అన్నయ్య 3తో తన ప్యాషన్, తన ఇంట్రెస్ట్ నాకు బాగా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈజ్ అ వెరీ వెరీ ప్యాషనెట్ గాయ్. ఐ థింక్ దట్ ప్యాషన్ ఇస్ వాట్ విల్ టేక్ హిమ్ ఇంటూ హైట్స్. అండ్ అబవ్ ఆల్ తన బిహేవియర్ చాలా ముద్దుగా ఉంది, చాలా వెరీ వెల్ బిహేవ్డ్ గాయ్, వెరీ వెల్. అది సాయి గారు డెఫినెట్లీ మీ అబ్బాయి గురించి మీరు గర్వపడవచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ తన బిహేవియర్ అబవ్ ఆల్, తన బిహేవియర్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ హిమ్. థ్యాంక్ యూ సార్.